ఉగాది రోజు జగన్ బాగోతం బయటపెట్టిన పంతులు జాతకం వీక్గా ఉందా? అసలేం జరిగిందో క్లియర్గా తెలుసుకుందామా? ఈరోజు ఉగాది సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్లో జగన్ గారు ఉగాది సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంతులుగారు పంచాంగం చదువుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ గారి జాతకంలో గ్రహస్థితి బలంగా లేదని, పురుషుని జాతకం బలహీనంగా ఉన్నప్పుడు మహిళా జాతకం తోడ్పడుతుందని పేర్కొన్నారు. మన జాతకం ఎప్పుడైతే ఆర్ద్ర నక్షత్ర యొక్క జాతకం ఎప్పుడైతే వీక్గా ఉందో ఆ సమయంలో రోహిణీ నక్షత్ర జాతకం బలంగా ఉండడం చేత తప్పనిసరిగా వారి యొక్క జాతకం మన మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అంటే జగన్ గారి జాతకం ప్రస్తుతం బలంగా లేదని పరోక్షంగా సూచించినట్టే. అనంతరం సజ్జరగారికి విషయాన్ని వివరించి దీనికి పరిష్కారం ఏమిటో కూడా సూచించినట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక పంతులుగారు దేవుడికి లెంపలు వేసుకుని దండం పెట్టుకోవాలని సూచించారు. అయితే జగన్ గారు లెంపలు వేయకుండా ఉండటం గమనార్హంగా మారింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పంచాంగంలో చంద్రబాబు జాతకం చెప్పిన పూజారి అసలు ఏం జరిగిందో చూద్దాం. ఉగాది సందర్భంగా విజయవాడలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు ధరించి కట్టుపంచతో వచ్చిన చంద్రబాబు స్టైల్ను చూసి అందరూ ప్రశంసలు కురిపించారు. అనంతరం పంతులుగారు పంచాంగం పఠనం ప్రారంభించారు. ఈ ఏడాది ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా పరిపాలన కొనసాగుతుందని, రాష్ట్రం ఆర్థికంగా మరింత బలపడుతుందని తెలిపారు. ఇంకా పలు శుభసూచక అంశాలను కూడా వివరించారు. అనంతరం చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ చంద్రబాబు గారు కాల కిరీటధారుడు అని సంబోధించారు. దానికి అర్థం చెబుతూ కాలంలో ఎన్ని ఉత్కంఠలు, ఒడిదుడుకులు వచ్చినా వాటిని సమర్థంగా ఎదుర్కొని సరిదిద్దగల నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలో చప్పట్లు మోగాయి. ఇలా పూజారి తన పంచాంగ పఠనాన్ని ముగించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురు ఒకే బస్సులో ప్రయాణం. మంగళగిరి బస్టాండ్లో చేసిన పని చూస్తే మీరు షాక్ అవుతారు. అసలేం జరిగిందో క్లియర్గా చూద్దాం. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడానికి మంగళగిరి బస్టాండ్కు ముందుగా లోకేష్ చేరుకున్నారు. అక్కడున్న దివ్యాంగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి చేరుకున్నారు. దివ్యాంగులు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ గారితో కూడా పంచుకున్నారు. కొద్దిసేపటికి చంద్రబాబు గారు అక్కడికి వచ్చారు. లోకేష్, పవన్ కలిసి ప్రజల సమస్యలను చంద్రబాబు గారికి వివరించారు. ఆ తరువాత మంగళగిరి బస్టాండ్లో అధికారికంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురు కూడా సాధారణ ప్రజల్లా బస్సు టికెట్ తీసుకుని అదే బస్సులో ఎక్కారు. మంగళగిరి సుమారు 11 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ సమయంలో బస్సులో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్య నాయకులు ఇలా సాధారణంగా ప్రయాణించడం చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఆరా లోకేష్ ఇంట్లో క్షుద్ర పూజలు అంటూ మితిమీరిపోయిన వైసీపీ బ్యాచ్ లోకేష్ రిప్లైతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అసలు ఏం జరిగిందో షార్ట్ స్టోరీలో చూసేద్దాం రండి. నిన్న ఉగాది సందర్భంగా నారా లోకేష్ గారు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలలో ఆయన కుమారుడు దేవాంశ్ పూజా గదిలో ఉన్న ఓ ఆసక్తికరమైన బొమ్మ కనిపించింది. అదే సమయంలో ఈ ఫోటోలు చూసిన కొంతమంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యారు. క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు మొదలుపెట్టారు. అయితే లోకేష్ ఎంట్రీతో ఆ విమర్శలకు బ్రేకులు పడ్డాయి. లోకేష్ క్లారిటీ ఇస్తూ ఈ ఫోటోలో కనిపిస్తున్న శివుడి బొమ్మ శివలింగాన్ని తన కుమారుడు దేవాంశ్ చిన్న వయసులోనే స్వయంగా తయారు చేశాడని తెలిపారు. దేవాంశ్ 4 ఏళ్ల వయసులో చేసిన ఈ బొమ్మలను అప్పటి నుంచి తమ పూజా మందిరంలో ఉంచుకున్నామని చెప్పారు. అంతేకాక దేవాంశ్ చిన్ననాటి నుంచే శివ భక్తుడిగా మారాడని కూడా వెల్లడించారు. దీంతో లోకేష్ రిప్లైకి విమర్శలు చేసిన వాళ్లు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. మీరు కూడా ఆ ఫోటోను జూమ్ చేసి చూస్తే దేవాంశ్ తయారు చేసిన శివుడి బొమ్మ క్లియర్గా కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంటి గుట్టు బయట పెట్టడం అవసరమా చిరుగారు? చిరిప్యూటీ సీఎం గారు ఇంట్లోనే ఉన్నారు కదా. అసలు ఏం జరిగిందో చిటికిలో తెలుసుకున్నాము. నిన్న జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో భాగంగా చిరుగారు ప్రసంగిస్తూ సినిమాలకు అత్యంత సన్నిహితంగా ఉండే సీఎం చంద్రబాబు గారు కళాకారులను ప్రోత్సహించడంలో కొంచెం వెనకబడ్డారని రేవంత్ రెడ్డి గారి పక్కన నిలబడి వ్యాఖ్యానించారు. ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన ఒక చిన్న అంశం ఉంది. గతంలో ఇదే చిరుగారు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కులతో కలిసి జగన్ వద్దకు వెళ్లి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్లి 2 చేతులు జోడించి అడుగుతున్నాను అని జగన్ గారి ముందు చెప్పారు. ఆ వీడియోను వైసీపీ బయటపెట్టి ఘోరంగా అవమానించింది. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో అలా లేదు. సినీ ప్రముఖులు అరగకముందే సినీ పరిశ్రమకు కావాల్సిన పనులు జరిగిపోతున్నాయి. ఒకవేళ కళాకారులను ప్రోత్సహించడానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలని మీకు ఉద్దేశం ఉంటే ఆ విషయాన్ని ఇంట్లోనే ఉన్న డిప్యూటీ సీఎం గారికి ఒక్క మాట చెప్పుంటే సరిపోయేది. బహిరంగ వేదికపై ఇంటి గుట్టు
తోబుట్టును రోడ్డుకి ఎక్కించడం అవసరమా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటి? కామెంట్లో తప్పక తెలియచేయండి. షర్మిల చేసిన సవాల్కు తాడేపల్లిలో జగన్కు చెమటలు పట్టే పరిస్థితి ఏర్పడింది. జగన్ ది అక్రమ పొత్తు కాకపోతే ఎంపీల చేత సంతకం చేయించండి అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏమైంది? వివరాల్లోకి వెళ్దాం. నిన్న జరిగిన ఒక సభలో మాట్లాడిన వైఎస్ షర్మిల జగన్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ మోడీ దత్తపుత్రుడు కాకపోతే ఇండియా కూటమి సీఈసీ జ్ఞానేష్పై అభిశంసన తీర్మానానికి మద్దతు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. తన దగ్గర ఉన్న ఎంపీలతో ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వాలి అంటూ షర్మిల ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు ఈ సవాల్పై జగన్ ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తిగా మారింది. భారీ వానలో కూడా లోకేష్ ఆగలేదు. గొడుగు వేసుకుని సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అసలేం జరిగిందో తెలుసా? రంజాన్ మాసం సందర్భంగా ఒక ముస్లిం సోదరుడి ఇంటికి ఇఫ్తార్ విందుకు వస్తానని నారా లోకేష్ గారు ముందే హామీ ఇచ్చారు. అయితే అదే రోజు జోరుగా వర్షం పడుతోంది. కానీ లోకేష్ మాత్రం ఆగలేదు. నారా లోకేష్ అకస్మాత్తుగా ఆ ఇంటిని సందర్శించారు. కారు దిగి గొడుగు వేసుకుని నేరుగా షేక్ అమీర్ ఇంటికి వెళ్లారు. లోకేష్ ని చూసిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో మురిసిపోయారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆయనకు టోపీ పెట్టి ఆహ్వానించారు. రోజంతా ఉపవాసం ఉన్న కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇక అక్కడే అమీర్ కుటుంబ సభ్యులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. వర్షం పడితే ఈ ఇంట్లో ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విన్న లోకేష్ వెంటనే స్పందిస్తూ మీకు త్వరలోనే ఇల్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు. లోకేష్ ఇలా ముస్లిం సోదరి ఇంటికి వెళ్లడంపై మైనార్టీ సోదరులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటి? కామెంట్లో తెలియజేయండి.